అమ్మలా నాన్నలా పెంచానే, ఇది నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. తను నా కన్న కూతురండి. మీలాంటి వాళ్ళకి సాయం చేయడానికి నా కూతురు మీ మనవరాలుగా నటించడం నాకు ఇష్టమే, కానీ తనే మీ మనవరాలు అంటే ఎలాగండి? అమ్మాయి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అప్పటికే లేట్ అయిపోతుందని ఇంటికి వెళ్ళమని చెప్పాను నాన్న. మరి ఇంతవరకు రాకపోవడం ఏంటి? సార్ 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 ఏంటి కమల్, ఏంటి అడావుడి, ఏమైంది? ఏమవుతుంది ఏంటి సార్? మీరేగా ఫోన్ చేసి ఏదో అర్జెంట్ పని రమ్మన్నారు. నేనెప్పుడు రమ్మన్నాను? అదేంటి సార్, ఇదిగోండి ఫోన్ కూడా చేశారు. నెంబర్ చూడండి. అర్థమైంది. స్నేహ, అమ్మా స్నేహ, స్నేహ. ఏంటి డాడీ? కమల్కి ఫోన్ చేసింది నువ్వే కదూ? నేనా? నేనెందుకు చేస్తాను? నేను చేశానా కమల్? నిజం చెప్పు, ఫోన్ చేసింది నువ్వే కదూ? చాలా అర్జెంట్ అని కూడా ఫోన్ చేసావు. నేనా? నువ్వే మీ డాడీ గొంతు ఇమిటేట్ చేసి మాట్లాడావు. అదే ఎలా? ఎక్కడైనా ఆడవాళ్లు మగవాళ్ళ గొంతుని ఇమిటేట్ చేయగలరా? నువ్వు చేస్తావు. నీ దగ్గర చాలా కళ్ళున్నాయి. చూడండి సార్, నాకు అవతల బోలెడు పనుంది. ఫోన్ చేసి ఎలా డిస్టర్బ్ చేస్తుందో చూడండి. ఏంటమ్మా అలరి? మరి లేకపోతే ఏదో పెద్ద పనున్నట్టు ఇంటికి రమ్మని పిలిచినా రాకుండా తప్పించుకుంటున్నాడు. అందుకే నేనే అలా ఫోన్ చేశాను. అంటే నేను జాబ్ చేసుకోవద్దా? పొద్దుస్తమానం ఇక్కడే ఉండాలా? ఎప్పుడూ అవసరం లేదు. ఫోన్ చేసినప్పుడు దర్శనం ఇస్తే చాలు. నాకు పని లేకపోతే వస్తాను కదా. డాడీ, అయితే కమల్కి ఆఫీస్లో ఏ పని అప్పచెప్పొద్దు. అలా అయితే నేను ఉద్యోగం మానేస్తాను. అయినా నేను వదలనుగా. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? నాతో కలిసి బయటికి రావాలి. ఎక్కడికి? షాపింగ్కి. నాకు షాపింగ్ అంటే బోర్. నువ్వు వెళ్ళు, నేను రాను. నాకు ఒంటరిగా వెళ్ళాలంటే బోర్. నువ్వు రావాలి. నీకు బోర్ కొడితే జానకమ్మని తీసుకెళ్ళు. జానకమ్మ షాపింగ్కా? భలే చెప్తావే. అసలు జరిగేవేమైనా చెప్పు. డాడీ, మీరు చెప్తే గాని వినేలా లేడు. మీరే చెప్పండి. అది మీరు చూసుకోండమ్మా, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. హలో 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 హలో, ఎవరండి? నేను. చెప్పు. ఏం చేస్తున్నావు బాబు? నేను బయట. సనుగుడు ఆపే. నాకు అర్థమైంది. నీకు వేరే పని పాట లేదా? పొద్దస్తమానం అక్కడే ఉంటావు. ఇంతకు ఏం కావాలో చెప్పు. నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి. వస్తున్నావా లేదా? నేనా? అవును, నువ్వే. రానంటే చెప్పు, మావితో చెప్పేస్తా. ఆయనే వెళ్ళమన్నారు. ఇప్పుడేనా? వచ్చేస్తున్నాను. నీకు సరిగ్గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దాటితే నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. నేను వచ్చేస్తాను. ఎవరు కమల్? అది తను ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, రమ్మంటున్నారు. అదేం కుదరదు. మనం షాపింగ్కి వెళ్ళాలి అంతే. అదే నాకు కుదరదు స్నేహ, చాలా అర్జెంట్ పని. సార్ మీరైనా చెప్పండి,
అక్కడ నా మొగుడు వెయిటింగ్. ఓ ఆ, ఆ, మొగుడా? ఆ, అదేనమ్మా కస్టమర్. అతను కమల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తను వెళ్ళాలి కదా. ప్లీజ్ డాడీ. ఈ రోజుకు తను వెళ్ళనీయమ్మా. కావాలంటే రేపు వస్తాడు. ఏం కమల్? ఆ? ఆ, 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 రేపు వస్తాను. రేపైతే మొత్తం ఇక్కడే ఉంటాను. ఈ ఆస్తి మొత్తం అమ్మేసి మరీ షాపింగ్ చేద్దాం. ఓకేనా? నాకు టైం అవుతుంది. వస్తాను సార్. వస్తాను. బాయ్. ఓయ్, అలా తిప్పుకుంటూ వెళ్ళకపోతే చేతిలో కవర్ పట్టుకోవచ్చుగా. ఏ ఏంటి పట్టుకునేది? నాకు అవసరం లేదు. అవసరం లేదా? నాకు అవసరం లేదు. నాకు కాలిందంటే ఇవి మొత్తం ఇక్కడే పడేసిపోతాను. చేతనైతే పడే. ఇన్నేళ్లు మీ అమ్మా నాన్న నిన్ను ఎలా భరించారో ఏంటో. చెయ్యి లాగేస్తుందే, ఒక కవర్ పెట్టుకో. ఇప్పుడు బరువు తగ్గిందా? బరువు తగ్గిందా? చెప్తాను. నిన్ను ఏదో రోజు గాడిద బరువు మోసేలా చేస్తాను. అప్పుడు సరిపోతుంది. త్వరగా తీ. అవును, ఇంతకీ స్నేహ నీకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్తుందో? ఎప్పుడోకప్పుడు చెప్తుంది. తను చెప్పకపోతే నేనే చెప్తాను. తన్నే పెళ్లి చేసుకుంటాను. నీ కిందలా బానిసలా పనిచేసే బాధ తప్పుతుంది. చేసుకో చేసుకో చేసుకో. అసలే అది పిచ్చిది, అందులోనూ హిస్టీరియా పేషెంట్. నీ బతుకు ఎర్రగడ్డ హాస్పిటలే. అతని ప్రవర్తన అంతగా బాగోలేదమ్మా. మన టీచరం ఉంది కదా, అనూహ్య. ఆవిడతో లేనప్పుడు ఎవరు కమల బాబు అతి చనువు చూపిస్తున్నాడమ్మా.
మంచినీళ్ళు తీసుకోండమ్మా. అవసరం లేదు. భోజనం వడ్డించమంటారా? ఏం అవసరం లేదు, వెళ్ళు. అమ్మా స్నేహ, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? డాడీ, నేనేది మనస్ఫూర్తిగా కోరుకున్నా నాకు దొరకదు కదా. ఎందుకు దొరకదమ్మా? దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, అన్నీ దొరుకుతాయి. ఎక్కడ డాడీ? కమల్ని నా సొంతం చేసుకోవాలి అనుకుంటుంటే చివరికి తనే నాకు దూరం అయ్యేలా ఉన్నాడు. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఎందుకేంటి? ఈరోజు కమల్ ఎవరితో కనిపించాడో తెలుసా? ట్యూషన్ టీచర్తో. ఆ రోజు జానకమ్మ చెప్తే ఏమో అనుకున్నాను, కానీ కానీ ఇప్పుడు అదే నిజమవుతోంది. అంటే చివరికి కమల్ కూడా నన్ను మోసం చేస్తున్నాడా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. అమ్మా స్నేహ, నువ్వేం టెన్షన్ అవ్వకు. లేదు డాడీ, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నేనన్నా నా ప్రేమన్నా అందరికీ ఆటలు అనిపిస్తోంది. అందుకే అందుకే అమ్మా, అమ్మా స్నేహ, ఛా 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 ఛా. అసలు అసలు జనాలు నన్ను ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నన్ను ఇంటి డ్రైవర్ అనుకుంటారా? ఛా! ఏమైంది కమాల్? ఏం కావటం ఏంటి సార్? మీరే కదా అనూహ్య మేడం ఎక్కడ కనిపించినా రెస్పెక్ట్ ఇవ్వమన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా కారులో డ్రాప్ చేయమన్నారు కదా. అవును. ఆవిడే సూపర్ మార్కెట్లో కనిపించింది. ఎంతైనా మన టీచరే కదా, అందులోనూ స్నేహకి ట్యూషన్ చెప్తుంది కదా అని పలకరిస్తే నా చేత వాళ్ళ ఇంటి సామాన్లు మోయించింది సార్. అవునా? నిజంగానా? అవును స్నేహ. ఫోన్లే కదా లిఫ్ట్ ఇద్దామని అనుకుంటే ఏకంగా నన్ను కూలివాణ్ణి చేసేసింది. అందుకే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. అలాగా? రాని టీచర్ని అడుగుతాను. వద్దమ్మా. ఎందుకొద్దు డాడీ? కమల్ని అలా ట్రీట్ చేస్తుందా? నాకెంత కోపం రావాలి? వదిలే స్నేహ, అసలు తప్పు నాదే తప్పు. వద్దు, కుదరదు అని చెప్దామనుకున్నాను, కానీ నీ ఎగ్జామ్స్ గుర్తొచ్చి కాదనలేకపోయాను. అవునమ్మా, ఇప్పుడు నువ్వేమైనా అంటే చదువు చెప్పటం మానేస్తుంది. అందుకే ఏమనొద్దు. అది కాదు డాడీ. స్నేహ, వదిలేయమని చెప్పాను కదా. జానకమ్మా బాబు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, టీ ఇస్తావా? అలాగే బాబు. జానకమ్మ ఎందుకు? నేనే తీసుకొస్తాను. ఎందుకు సార్ టెన్షన్ అవుతారు? నిన్ను అనూహ్యని స్నేహ చూశాను అనేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి అనుకో. నువ్వు రావడం కొంచెం ఆలస్యమయ్యుంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చేదనుకో. సమయానికి దేవుడు పంపించినట్లొచ్చావు. దేవుడు పంపిస్తే రాలేదు సార్. ఎక్కడ కొంపలు మునుగుతాయనని నేనే పరిగెత్తుకుంటూ వచ్చాను. అవును సార్, మమ్మల్ని ఇద్దరినీ తను చూడటం నేను చూశాను. కారు ఎక్కాక అనుకోకుండా రేర్ మిర్రర్లో చూశాను. ఆ టైంలో తనకి ఏం చెప్పినా నమ్మదు. అందుకే ఇంటికి వెళ్ళి అన్నం దింపేసి నేను హడావుడిగా ఇటే వచ్చాను. కానీ భలే కదల్లావనుకో, చక్కగా నమ్మేలా ఉంది. ఏమాత్రం అనుమానం వచ్చినా చాలా డేంజరు. ఈ రోజంటే నేను చూశాను కాబట్టి సరిపోయింది సార్, లేకపోతే ఏమై ఉండేది? నీ విషయంలో తను ఎంత సెన్సిటివ్గా ఉందో నువ్వే చూసావుగా. మే ఎవరో ఏం చెప్పినా తను వినదు, నమ్మదు. మరి నేనేం చేయాలి సార్? నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానయ్యా. ఇబ్బంది కాదు సార్, భయంగా ఉంది. ఏ క్షణంలో తనకి నిజం తెలిస్తే తను ఏమైపోతుందో అని భయంగా ఉంది.
అనుకి ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి కొంతలో కొంతైనా బెటర్. లేకపోతే ఇటు స్నేహ అటు అనూహ్య మధ్యలో చాలా ఇబ్బంది డాడీ? పడేవాడిని సార్. ఏంటి ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏమని? అదే ఈరోజు నన్ను మీ మేడం గారితో చూసి చాలా ఇరిటేట్ అయ్యేవాట కదా. అయినా ఏంటి స్నేహ, నువ్వు అలా ఎందుకు రియాక్ట్ కావాలి? ఏ మీ మేడంతో కలిసి నేను ఒకే కారులో వెళ్ళకూడదా? అలా అని కాదు, సడన్ గా మీ ఇద్దరిని అలా చూసేసరికి ఆ, చూసేసరికి ఏమైంది చెప్పు స్నేహ. చూడు స్నేహ, మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఇలా అపార్థం చేసుకోరు. ప్రతిదానికి ఇరిటేట్ అవ్వరు. ప్రేమకైనా స్నేహానికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఏమన్నా? ప్రేమకి నమ్మకం ముఖ్యం అన్నావు కదా? అబ్బా అన్నానా? స్నేహం అని కూడా అన్నాను కదా. ఏదైనా అన్నావు. ఓకే, నేను నిన్ను నమ్ముతున్నాను అంటే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టేనా? అంతేగా ఫ్రెండ్. నాకు చిన్న పనుంది, నేను వస్తాను. డాడీ, ఏంటి డాడీ తన ఉద్దేశం? నేను ప్రేమిస్తున్నాను అంటుంటే ఫ్రెండ్ అంటాడేంటి? చూడమ్మా, ఈ విషయాలు నాకు తెలియదు, నువ్వే చూసుకో. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఇంతకీ కమల్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఏమే, వాడేమన్నా ఫోన్ చేశాడా? లేదండి. మరి ఇంకా రాకపోవడం ఏంటి? ఏరా, అమ్మాయి అక్కడే ఉందా? లేదమ్మా, అక్కడికి కూడా వెళ్ళలేదట. ఏమిట్రా ఇది? ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. పిల్లాడు కూడా తనతోనే ఉన్నాడు. వాడికి తిండి తిప్పలు లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏరా, మీరిద్దరు ఏదైనా గొడవ పడ్డారా? చచ్చా, అలాంటిదేం లేదు. అయినా మేమెందుకు గొడవ పడతాం? మరైతే ఎక్కడికి వెళ్ళినట్రా? వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వెళ్ళలేదు అంటున్నావు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేసిందా? లేదమ్మా. అయినా నువ్వైనా 10 నిమిషాలు వీలు చూసుకుని ఇంటి దగ్గర దింపి వెళ్లాల్సింది కదరా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. సరాసరి ఇంటికి వస్తుంది అనుకున్నాను, కానీ నేను మాత్రం ఇలా జరుగుతుందని ఊహించలేదమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరు? మీ కోడలా? మీ కోడలా? బాగుంది, బాగుంది, బాగుంది. రే శివ, ఇప్పుడు నాకంతా అర్థమైందిరా. ఇదంతా ఆ సూర్యగాడి పని అయి ఉంటుంది. సూర్య? నువ్వు ఊళ్ళోకి రాగానే వాడి కళ్ళు నీ మీద పడ్డాయి. నీ చేతికి దెబ్బ తగిలితే వచ్చి పలకరించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇది వాడి పని అయి ఉంటుంది. అయినా వాడికి ఇదేం పోయే కాలం? జరిగిందేదో జరిగిందని సరిపెట్టుకోవాలి కానీ ఇలా చేయడమేంటి? రేయ్, వెళదాం పద. వెళ్ళి వాడి సంగతి తెలుసుకుందాం. పద. వద్దు నాన్న,
మీరెందుకు? నేనే వెళ్తాను. వాడు అసలే దుర్మార్గుడ్రా. నువ్వు ఒక్కడివే వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో. నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్ళు, వాళ్లే వాడికి గడ్డి పెడతారు. ఆ, ఈ ఊళ్ళో పెద్ద మనుషులందరూ వాడికి తొత్తులే. ఏమక్కర్లేదు, నలుగురు వస్తాదుల్ని తీసుకెళ్ళరా. ఎవరు అవసరం లేదు నాన్న, వాడి సంగతి నేనే తేల్చుకుంటాను.